మల్కాజిగిరిలో గెలుపు కాంగ్రెస్దేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. కుకట్పల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుని ఉద్దేశించి వారు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలు చేసిందని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తామన్నారు. ప్రతి నెల 1 తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకట్పల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి 1 సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా, వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.